గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మే 25వ తారీఖు నుండి మే 31వ తారీఖు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మే 27వ తారీఖున మంగళవారం రోజున మనకి శని జయంతి వచ్చింది. అమావాస్య మంగళవారం అయింది. చాలా విశేషం, చాలా పర్వదినం. ఆ రోజున ప్రత్యేకంగా ఏంటంటే కనుక సంపూర్ణ శనీశ్వరికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరుగుతోంది. అయితే అందరూ ఇందులో పాల్గొనవచ్చు. ముఖ్యంగా ఏంటంటే చాలామందికి ఈ శని దోషం వల్ల ఏ పనులు సరిగ్గా సాగటం లేదు. ముఖ్యంగా చదువు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, అలాగే వివాహాలు అవ్వాలన్నా, సంతానాలు కలగాలన్నా, ఉద్యోగ అభివృద్ధి కావాలన్నా, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వాలన్నా, జీవితంలో వచ్చేటటువంటి పెద్ద పెద్ద సమస్యలకి, ముఖ్యంగా అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు, ముఖ్యంగా సంపాదన సరిపోక ఆర్థిక ఇబ్బందితో బాధపడేటటువంటి వారు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఇలాగ అనవసరమైన గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలతో బాధపడే అందరికీ కూడా ఈ శనీశ్వరుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. శని అనుగ్రహం ఉంటే ఇలాంటి దోషాలన్నీ తొలుగుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ఈ శనీశ్వర ఆరాధన చేయండి. ముఖ్యంగా మాపేటలో ఏంటంటే కనుక ఆ రోజున ప్రత్యేకంగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపం చేయించడము, అలాగే శనీశ్వరుడి యొక్క మండప ఆరాధన చేయడము, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయడము, విశేషంగా తర్పణాలు చేయడము, అలాగే శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రంతో జపాలు, మండప ఆరాధనలు, అలాగే హవన విశేషంగా హోమం చేయడము, నవగ్రహ హోమం చేయడము, రుద్ర హోమం చేయడము, మృత్యుంజయ హోమం చేయడము, ఆయుష్ హోమం చేయడము, ఇలాంటివన్నీ కూడా ఆ రోజున ప్రత్యేకంగా మా పీఠంలో నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం వల్ల సంపూర్ణ శని దోషాలు మీకు తొలుగుతాయి. అందులోనూ ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారు, అలాగే కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు, సింహరాశి వారికి ముఖ్యంగా శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. కన్యా రాశి వారు కూడా తీవ్రంగా ఉంది. మిగతా రాశుల వారు కూడా ఈ సమస్యలు ఏవోటి ఉంటాయి. అలాంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ముఖ్యంగా దీంట్లో పాల్గొనాలంటే ఏమీ లేదు. దీనికి మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మేము రాసుకుని ఆ రోజు జరిగే అన్ని కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతో అన్ని రకాల పూజలు నిర్వర్తింపచేసి దానికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు సంపూర్ణ శని దోషం కలిగి సమస్త కోరికలు నెరవేరుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ దీనికి అయ్యే రుసుము 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఇది ప్రధానమైన విషయం. ఇక అసలైనటువంటి ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయం మనం తెలుసుకుందాం. ఇక మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారము. వాహన ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి ఇబ్బందులు, శస్త్రచికిత్స అవకాశాలు, ధన నష్టము, విపరీతంగా టెన్షన్లు, అలాగే విపరీతమైనటువంటి ఖర్చులు, కుటుంబ ఖర్చులు, బయట ఖర్చులు, అలాగే ఇంట్లో వెచ్చాలిక ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు, ధనపరమైనటువంటి నష్టాలు, మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తగా డబ్బుల విషయంలో తీసుకోండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు వాటిలో జాగ్రత్త. స్కాములు లేకపోతే రకరకాల వాటిలో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. బెట్టింగుల జోలికి మాత్రం వెళ్ళకండి. ఏదైనా పెట్టుబడులు పెట్టినా పాలసీలు తీసుకున్న జాగ్రత్తగా వ్యవహారం చేయవలసిన అవసరం కనపడుతోంది. అలాగే ఈ వారం ముఖ్యంగా యంత్ర పరికరాలు, వాహనాలు, భూములు, గృహాలు కొనుగోలు చేయడం, వాయిదా వేసుకోవడం మంచిది. విదేశాలు వెళ్ళాలనుకున్నా వాయిదా వేసుకోవడం మంచిది. విదేశాల్లో ఉండేటటువంటి వారికి ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. అలాగే ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం, కుటుంబ కలహాలు, ఇష్టమైన వాళ్ళతో తగాదాలు, మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేకపోతే కనుక ఆహారపరమైనటువంటి సమతుల్యత లేకపోవడము, బయట ఆహారాలు తినడము, ఫుడ్ పాయిజన్ అవ్వడాలు, ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ కేర్, ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ పెట్టాలి. ఎవరిని నమ్మకండి, ఎవరితో గొడవలు పెట్టుకోకండి, జాగ్రత్తగా వ్యవహరించండి ఈ వారం అంతా కూడా. ఈ వారం ముఖ్యంగా ఆధ్యాత్మిక పూజలు, కార్యక్రమాలు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి పరిశీలన చేయించుకొని ఏదైనా పూజలు, పరిహారాలు ఉంటే చేసుకుని ఎదురుకు వెళ్తే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణ ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి సంబంధించినటువంటి జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకం
అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండగా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు, మీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు ఇలాంటి సమస్యలతో వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, ఎవరో ప్రయోగం చేశారని అనుమానాలు, భూత ప్రేత పిశాచాది గాలులు సోకి అని అనుమానాలు, శత్రువులు పెరిగిపోవడము, లేకపోతే కనుక కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, నిద్ర పట్టకపోవడము ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అయితే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.